15 వికెట్లు, ఆడింది 3 టెస్ట్ మ్యాచ్లే, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఆఫ్ 5 for 74, యావరేజ్ ఆఫ్ 26. ఇది జస్ప్రీత్ బుమ్రా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో నమోదు చేసిన రికార్డ్. సిరాజ్ హీరో అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణకి ఎంతో కొంత వచ్చిన బ్యాక్లాష్ ఎంతో కొంత ప్రసిద్ధ్ కృష్ణ కాంపన్సేట్ చేసుకోగలిగాడు. కానీ 5th టెస్ట్ అయిన తర్వాత ఒకసారి నెరేటివ్ చూసుకున్నట్లయితే సిరాజ్ని హీరోగా ఎంత ఎలివేట్ అయితే చేస్తున్నారో జస్ప్రీత్ బుమ్రాని విలన్గా కూడా అంతే ఘోరంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ లైక్ ఇర్ఫాన్ పఠాన్ కూడా బుమ్రా తన బాడీని పక్కన పెట్టి ఇండియా కోసమే ఆడాలి అని చాలా ధీటుగా చాలా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంటే పాస్ చేశాడు డ్యూరింగ్ ద సిరీస్. అసలు బుమ్రాకి ఇంత హేట్ ఎందుకు వస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టూర్ అయిన తర్వాత ఇండియా లాస్ట్ ద సిరీస్ 1-3. దాని తర్వాత నుంచి బుమ్రా అక్కడ అన్ని టెస్టులు ఆడాడు. అక్కడే ఇంజురీ, హీ గాట్ అన్ ఇంజురీ. ఆ ఇంజురీ నుంచి రికవర్ అవడానికి చాలా నెలలే పట్టింది. ఇట్ టుక్ నియర్లీ 4-5 months ఫర్ బుమ్రా టు రికవర్. బీసీసీఐ ఒక టీమ్ను అపాయింట్ చేసింది వేర్ దే విల్ మానిటర్ బుమ్రాస్ హెల్త్. వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మాత్రమే ద అల్టిమేట్ కాల్ బుమ్రా దగ్గర ఉండదు. ఇట్ లైస్ విత్ ద కోచింగ్ స్టాఫ్ అండ్ ద బీసీసీఐ సెలెక్టర్స్. బుమ్రా ఆడాలా వద్దా అనేదాన్ని బుమ్రా డిసైడ్ చేయడం లేదు. బుమ్రాకి వచ్చే హేట్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఎందుకంటే సిరాజ్ ఈ సిరీస్లో హీరో అయితే బుమ్రా ఓవర్సీస్ అనే కాదు ఇండియాలో జరిగే మ్యాచ్లు అన్నిటికీ ఒక హీరోయిక్ రోలే పోషించాడు. ఇండియాకి వికెట్ అవసరమైన ప్రతిసారి ఏ క్యాప్టెన్ అయినా, బీట్ రోహిత్ శర్మ, బీట్ విరాట్ కోహ్లీ ఆర్ ఇప్పుడు శుభ్మన్ గిల్, ఇండియాకి ఏ క్యాప్టెన్ అయినా తిరిగి చూసేది బుమ్రా వైపే. ఒక వికెట్ అన్నా మాకు ఇవ్వు, మాకొక బ్రేక్ త్రూ ఇవ్వు అని చెప్పేసి. కేవలం ఒక సిరీస్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినంత మాత్రాన జస్ప్రీత్ బుమ్రా లెగసీని క్వశ్చన్ చేయడం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్. అండ్ బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అయిన ఏషియా కప్లో బుమ్రా ఆడటం లేదు, ఆడబోయేది లేదు. ఓన్లీ వెస్టిండీస్ వెన్ దే టూర్ ఇండియా లేటర్ ఇన్ అక్టోబర్ అప్పుడు మాత్రమే బుమ్రా ఆడతాడు. సో ఇది కూడా బుమ్రా డెసిషన్ కాదు. సో బుమ్రా బాడీని ఎలా ప్రొటెక్ట్ చేయాలో, ఎందుకంటే బుమ్రా ఇండియన్ క్రికెట్ టీంకి ఒక అసెట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అట్ ఆల్ కాస్ట్. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఓవర్సీస్ టూర్స్ మనం బ్యాక్ టు బ్యాక్ చేయాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ద ఇయర్లో. ఆ సిరీస్లకి బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం ఎంతైనా అవసరం. కరెక్ట్ టైంకి సిరాజ్ స్టెప్అప్ చేశాడు అండ్ హీ స్టెప్డ్ అప్ హిస్ గేమ్ అండ్ హీ ప్రూవ్డ్ టు బి ఎ మ్యాచ్ విన్నర్. బుమ్రా ఎలా అయితే మ్యాచ్ విన్నర్ అయ్యాడో సిరాజ్ కూడా అదే విధంగా ఇప్పుడు మ్యాచ్ విన్నర్ అవతారం ఎత్తాడు. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. అంతేగాని సిరాజ్ ఒక సిరీస్కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయినంత మాత్రాన జస్ప్రీత్ బుమ్రాపై హేట్ రావాల్సిన అవసరం అసలు లేదు. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎనీవన్ టు హేట్ ఆన్ జస్ప్రీత్ బుమ్రా. ఇది సిరాజ్ని పొగిడే వీడియో కంటే కూడా జస్ప్రీత్ బుమ్రాని కాపాడుకునే వీడియో అనే చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఈజ్ అ రైట్ఫుల్ అసెట్ దట్ ఇండియన్ క్రికెట్ టీమ్ నీడ్స్, ఎస్పెషలీ ఇన్ ఓవర్సీస్ కండిషన్స్. జస్ప్రీత్ బుమ్రాపై వస్తున్న హేట్ గురించి, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో ప్లీజ్ షేర్ విత్ us in the comment section.